దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజుకైన దేవుని వాక్యంను మనం చూడబోతున్నాం. అంతకుముందు మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. గాడ్ బ్లెస్ యూ. అయితే ఈరోజు కొరకు దేవుని వాక్యము సామెతలు 7వ అధ్యాయము 2వ వచనమును మనం చూసినట్లయితే, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. అంటే మనందరికీ కూడా మనం మంచిగా బ్రతకాలని, మంచిగా ఉండాలని, మంచిగా ఆశీర్వదించబడాలని, హెచ్చింపబడాలని, గొప్ప గొప్ప కార్యం చేయాలని, దీవించబడాలని అందరికీ ఆశ ఉంది. కానీ దానికి ఉన్న రహస్యం ఏమిటంటే, ఇక్కడ రాయబడి ఉంది, నా ఆజ్ఞలను నీవు మనస్సున ఉంచుకొని నెడల. అంటే దేవుని ఆజ్ఞలను, అంటే దేవుని ఆజ్ఞ అని మనం చెప్తే ఇది సామెతల్లో ఉంది. అంటే సామెతలు అంటే కీర్తన తర్వాత వస్తుంది. అంటే ఈ సామెతలు, ఈ కీర్తన ఇవన్నీ కూడా దావీదు, సాలమోను వీళ్ళందరూ కలిసి, ఇంకా కొన్ని భక్తులు అందరూ కలిసి రాసిన కీర్తనలు కానీ సామెతలు కానీ సాలమోను వీళ్ళందరూ రాసింది. అంటే మనం చూస్తే ఈ యొక్క మాటలు మనం చూసినట్లయితే ఈ పాత నిబంధనకు మాత్రమే కాదు, మనం ఆజ్ఞలు అని మనం చెప్పాలంటే మనకు 10 ఆజ్ఞలు ఉన్నాయి. హత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించాలి, దొంగతనం చేయవద్దు, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది 10 ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మాత్రం కాకుండా నేను పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు గురించి నేను చెప్పట్లేదు. కానీ మనకు కొత్త నిబంధనలోనే మనం చూస్తే యేసుప్రభు ఉపదేశంలోనే చాలా ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆజ్ఞలు అంటే కమాండ్మెంట్స్ అని చెప్పడానికన్నా ఉపదేశములు చాలా ఉన్నాయి. ఈ ఉపదేశములను మనం పాటిస్తేనే మనము ఆ 3 అధ్యాయం మనం చూసినట్లయితే 6, 7, 5, 6, 7 అనుకుంటా, 3 చాప్టర్స్ అనుకుంటున్నాను. ఈ 3 అధ్యాయములు మనం చూస్తే, లేకపోతే 6, 7 అయినా మనం చదివి చూస్తే, యేసు చెప్పిన అనేక ఉపదేశములు, అనేక మాటలు, అనేక నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా పౌలు రాసిన పత్రిక భాగంలో కూడా చాలా అడ్వైజెస్ ఉన్నాయి. సో వీటిలో మనకు ఏది కరెక్ట్ అని మన హృదయంలో అనిపిస్తుందో అవన్నిటిని మనం పాటించడం ప్రారంభిస్తే, ఈ ఆజ్ఞలు మనం పాటించడం ప్రారంభిస్తే, అది మన హృదయంలో ఉంచుకొనినట్లయితే, ఇక్కడ రాయబడి ఉంది, దానిని ఎలా ఉంచుకోవాలంట, నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల అని రాయబడి ఉంది. ఎలా అంట? మన కనుపాప, మన బాడీలో చాలా ముఖ్యమైనది కన్నండి. ఈ కన్నులో మధ్యలో ఉంటుంది ఈ కనుపాప అంటారు, చిన్నగా ఉంటుంది. ఈ దీనిలో పోయి ఏదైనా తగిలిందంటే మనం ఊరుకుంటామా? ఊరుకోలేం, ఉండలేము. కన్నులో మాత్రం ఏదైనా పడిందంటే ఉండలేం. మనం స్నానం చేసినప్పుడు కూడా అన్నిట్లో సోపు రుద్దుకుంటాం, కానీ కన్నులో మాత్రం సోపు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా స్నానం చేస్తాం కదా. అంటే ఈ కన్నుకు ఇంత సేఫ్టీ అంటే ఆ కన్నులో ఉన్న కనుపాప వలె. అందుకే రాయబడి ఉంది, ఈ ఆజ్ఞలను ఏం చేయాలంట, మీ కనుపాప వలె అంత జాగ్రత్తగా మీరేం చేయాలంట, నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నంది. అంటే మనం మంచిగా బ్రతకాలంటే, సంతోషంగా ఉండాలంటే, బ్రతకాలంటే, దేవుని అందు మనం బలపడి బ్రతకాలంటే, మనము నిరీక్షణతో, మనము ఓపికతో ఈ వాక్యములన్నిటినీ మనం చదువుతూ ఉన్నప్పుడు, బైబిల్ గ్రంథంను మనం చదువుతూ ఉన్నప్పుడు దాన్ని పాటించడం, ఏదేది పాటించాలని ఖచ్చితంగా మన హృదయంలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. ఆ మాటలను మన హృదయంలో ఉంచుకొని మనం కాపాడినట్లయితే మనం బ్రతుకుతాము అని చెప్పి ఈ వాక్యంలో రాయబడి ఉంది. యేసు ప్రభు ఉపదేశంను పాటించండి, అది మన జీవితంలో చాలా వరకు అది మనకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇంకా మోషే యొక్క ధర్మశాస్త్రంలో కూడా చాలా మంచి మంచి మాటలు ఉన్నాయి, అవి కూడా పాటించండి. నేను ఎందుకు కొన్ని పాటించవలసిన అవసరం లేదంటే, అది తినవద్దు, ఇది తినవద్దు, అది చేయవద్దు, ఇది చేయవద్దు అని అట్లాంటిది చాలా ఉంది. సో అది మీ ఇష్టం.
అది మీ ఇష్టం. మీ మనసాక్షికి ఏది కరెక్ట్ అని తోస్తుందో అది చెయ్యండి. దాని ప్రకారం మీరు జీవించండి, సంతోషంగా ఉండండి. దేవునికి ఇష్టకరంగా, దేవునికి ప్రీతికరంగా మీరు జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఆ రీతిగా మీరు జీవించినప్పుడు దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యంను చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో ఎవరెవరు ప్రభువా నీ వైపు చూసుకుంటూ తండ్రి, ప్రభువా నీ వాక్యంను అనుసరించి జీవించాలని వారి మనస్సుని అందు ఉంచుకున్నారో ప్రభువా, ఎవరెవరు వారి హృదయంలో ప్రభువా వారు కాపాడుకుంటున్నారో, మీ యొక్క ఆజ్ఞలను కాపాడుకొనుచున్నారో తండ్రి, మీ యొక్క మాటలను ప్రభువా జాగ్రత్తగా ఆలకించి ప్రభువా వారు ఉంటున్నారు, వారందరూ బ్రతుకుదురు అని ప్రభువా మీరు సెలవిచ్చి ఉన్నారు. ఆ రీతిగానే ప్రభువా వారు మీ ఆజ్ఞలను కైగొని ప్రభువా వారు బ్రతుకున్నట్లు ప్రభువా, వారు క్షేమంగా ఉంటున్నట్లు ప్రభువా, వారు అన్ని విషయాల్లో ప్రభువా వారు బ్రతుకున్నట్లు, అన్ని విషయాల్లో ప్రభువా వారు ఆశీర్వదింపబడినట్లు మీరు కృప చూపించమని నేను ప్రార్థిస్తున్నాను. మీ చేతికి వారిని అప్పగిస్తున్నాను ప్రభువా. మీరే తోడుని నడిపించమని, ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమెన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారము 4 గంటల నుండి 6 గంటల వరకు కూడా వరంగల్లో గొర్రెకుంటలో గిఫ్ట్ ఆఫ్ జీసస్ వర్షిప్ సెంటర్లో ప్రార్థన కూడిక జరుగుతూ ఉంది. మీరు పాల్గొనండి, ఇతరులకు షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.